హాయ్ అండి. అందరికీ నమస్తే. రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది కదా! రాఖీలు నేనే తయారు చేసి పిల్లలతో కట్టించాలని అనుకున్నాను. అందుకనే సింపుల్‌గా ఇంట్లో ఉన్న దారంతోనే రాఖీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. అన్నట్టు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో రాఖీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనము దారాన్ని ఏదైనా స్లేట్ లేదంటే ఎగ్జామ్ ప్యాడ్ కానీ లేదంటే ఏదైనా అట్ట ముక్కకి దారాన్ని ఏ విధంగా చుట్టుకోవాలి. నేను వైట్ కింద బేస్‌కి కింద పెట్టుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి వైట్‌ని పెద్దగాను, పింక్‌ని చిన్నగాను తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను. వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌తో చాలా బావుంటుందని నేను ఈ విధంగా చేసుకుంటున్నాననమాట. దారాన్ని మొత్తం దగ్గరగా తీసుకొని కట్ చేసుకోవాలి. నేను బేస్‌కి వైట్ పెట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి వైట్‌నే కొంచెం పెద్దదిగా చేసుకుంటున్నాను. నేను ఈ తీసుకున్న దారాలు కొంచెం పలుచగా అనిపిస్తాయని నేను మరీ ఇంకొకసారి చుట్టుకొని మరీ పెట్టుకున్నాననమాట. అది వీడియోలో చూపించలేదు కానీ నేను 2 సార్లు దారాన్నయితే చుట్టుకొని వైట్‌ని ఈ విధంగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ముందు 2 రాఖీలైతే ప్రిపేర్ చేసి పెట్టున్నాను కనిపిస్తున్నాయి కదా! పలుచగా వచ్చాయి అందుకని ఇంకొంచెం ఎక్కువగా దారం కావాలి అని అనిపించి ఈ విధంగా దారాన్నయితే ఎక్కువగా తీసుకొని కట్ చేసుకున్నాను. దానికి మనకి బేస్‌కి ఏదైనా నోట్స్ గానీ, వేస్ట్ బుక్ కానీ ఉంటే దాన్ని అట్ట ముక్కని చిన్నగా కట్ చేసి దానికి మనం వైట్ దారాన్నయితే అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనము కరెక్ట్‌గా సైజ్ వచ్చే విధంగా ఏవైనా ఎక్స్‌ట్రా దారాలుంటే వాటన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. నీట్‌గా మనకు కావాల్సిన షేప్‌లో మనమైతే కట్ చేసుకోవాలి. వైట్‌ని బేస్‌గా పెట్టుకోవాలి కాబట్టి నేను వైట్‌ని కొంచెం పెద్దగా తీసుకుంటాను. పింక్‌ని కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వైట్ అయిపోయింది కాబట్టి పింక్‌ని తీసుకోవాలి కాబట్టి పింక్ కోసం పింక్ దారాన్ని స్లేట్‌కైతే ఈ విధంగా చుట్టుకుంటున్నాను. చుట్టుకునేటప్పుడు సైడ్‌కెళ్ళినా గూడా పర్లేదు. మనం అన్నిటిని కట్ చేసేటప్పుడు దగ్గరగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఏదైనా నా చేత్తో చేసిన వస్తువులంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఈసారి రాఖీ పౌర్ణమి రోజు పిల్లలకి నా చేతులతో చేసిన రాఖీలని కట్టించాలి అని అనుకున్నాననమాట. మా పిల్లలు ముగ్గురు కూడా చిన్న పిల్లలే కాబట్టి కొంచెం చిన్నగానే తయారు చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా పింక్‌ని కూడా కట్ చేసుకొని మనము అట్ట ముక్కకి పెట్టుకోవాలి. కావాలని నీట్‌గా షేపు ఎక్స్‌ట్రా దారాలు లేకుండా అన్నిటిని కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎంతైనా మన చేతులతో చేసుకున్న ఏ వస్తువునైనా మనం వాడుతున్నాము అనంటే ఆ సంతోషమే వేరు. ఏమంటారు? అన్నట్టు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న వైట్ అదేవిధంగా పింక్‌ని రెండిటిని కూడా ఇలా పెట్టుకోవాలి. కింద వైట్ నేను పెద్దగా ఎందుకు చేసుకున్నానంటే బేస్ కోసం పైన పింక్ అనేది ఇలా పెట్టుకొని రెండిటిని కూడా స్టిక్ చేసుకోవాలి. వీటిపైన నేను వైట్ కుందన్ని పెట్టుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే పింక్ పైన వైట్ బాగా కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ కలర్ కుందన్ని దీనిపైన పెట్టుకొని ఈ విధంగా రాఖీలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే 3 రాఖీలు ప్రిపేర్ అయిపోయాయి ముగ్గురికి. ఇంకా అంటే నాకు ఇద్దరు ట్విన్స్ కదా! ముగ్గురు అన్నలు. ముగ్గురు అన్నలు అంటే 3 రాఖీలు ఒక పాపకు ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా 3 రాఖీలు కూడా రాబోయే వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు కింద కట్టడానికి కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌తోని ఈ విధంగా పొరల్ని చుడు మనం రోల్ చేసుకోవాలనమాట. ఈ విధంగా రోల్ చేసుకొని దీనిపైన మనం చేసుకున్న రాఖీని అతికించుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది. అందులోనూ నేను తీసుకున్నది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుందనమాట. ఈ ఒక్క మోడలే కాదు, ఇప్పుడు ఫోటో రాఖీ ట్రెండింగ్ ఉంది కదా! ఆ ఫోటో రాఖీ కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఆ రాఖీ కూడా సక్సెస్ అవుతే అది కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేసి పెడతాను. ఈ విధంగా మనము బాగా రోల్ చేసేసుకొని దీన్ని ఒక నాటు వేసేసుకోవాలి. నాటు వేసుకుంటే మనకి దారం అనేది కదలకుండా మనం ఎలా చుట్టుంటామో అదే విధంగా ఉంటుంది. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ అండ్ పింక్ కాంబినేషన్ రాఖీని అతికించేసుకొని రెడీ చేసేసుకుంటే రాఖీ పౌర్ణమి కోసం మన చేతులతో తయారు చేసిన రాఖీ రెడీ అయిపోయినట్టే. అన్నట్టు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.